హై వ్యూస్. నిన్న ఇన్స్టాగ్రామ్లో పరిచయం వల్ల ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి అమ్మాయి విఘ్నేష్ అలియాస్ చింటూ అనే అతనితో పరిచయం, ప్రేమ, చివరికి చనిపోయిందని మాట్లాడుకున్నాం కదా. ఇందులో అసలు వాడు ఎంత స్కెచ్ అంటే యాజ్ టీజ్గా సైకో సినిమాల్లో చూసి ఫాలో అయ్యాడు. ఫస్ట్ థింగ్, వాడు ఆ అమ్మాయిని చంపాలని డిసైడ్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి వాడు ఎక్కడ, రూమ్లో అంట. నేను మన గుడి కాదు. ట్విస్ట్, వాడు చంపిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. పోనీ అప్పుడైనా సరే ఆ ఫ్రెండ్స్ అయినా దొరికిపోతాం, ఎందుకైనా మంచిది లొంగిపోరని చెప్పలా. బాడీని వెళ్ళి దాచేశారు. చివరికి ఇప్పుడు ఆ బాడీకి సంబంధించేసి ఎక్కడుంది ఏంటని చెప్పేసి వెళ్తే తల, బాడీలో ఆల్మోస్ట్ ఇక కుళ్ళిపోయి ఎముకలు బయటకు వచ్చి ఉన్నాయంట, పుర్రే లైకలు. సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఇతను మామూలుగా బ్యాండ్ వాయిస్తారు కదా, ఆ ట్రూప్లో మెంబర్ విఘ్నేష్ ఉప్పుగూడలో ఉంటాడు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, 17 సంవత్సరాల వయసు, మియాపూర్లో ఉంటుంది. ఇతనికి చత్రినాకలో సాకేత్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సాకేత్కి పెళ్ళింది, కళ్యాణ్ అనే భార్య. ఇక ఈ అమ్మాయి అతనితో పరిచయం కాస్త ప్రేమ, ఇక ఆ ప్రేమ కాస్త నీతోనే నా జీవితం అంటూ వచ్చిందా. ఒక కొద్ది రోజుల పాటు కలిసి ఉండి ఆ తర్వాత మరి ఏదన్నా డిసైడ్ అవుతాను అనుకున్నాడు ఏంటో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. సరే, వాళ్ళు కలిసి ఉంటున్న మూమెంట్లోనే ఇరుగ్గా ఉంది, నలుగురు ఉండలేకపోతున్నాం ఇంత చిన్న ఇంట్లో అని మీర్పేటలో ఉన్నటువంటి ఒక చోట కొంచెం పెద్ద ఇల్లు తీసుకున్నారు. అలా ఉన్న మూమెంట్లోనే ఆమెతో సెక్సువల్గా కలిశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకో పట్టుబడతా ఉంది. దెన్ ఈలోపు ఇన్స్టాగ్రామ్ ఇతనితో కాకుండా ఇతనితో ఫ్రెండ్లీగా ఉంది, పెళ్ళి ఆల్మోస్ట్ ఇక అన్నీ అవుతున్నాయి. అండ్ వేరే వాళ్ళతో చాట్ చేయడం చూసేసి ఇక తట్టుకోలేకపోయాడు, ఎలాగలా చంపాలనుకున్నప్పుడు అతని మైండ్లోకి ఏమొచ్చింది, నార్మల్గా చంపితే అనుమానం వచ్చింది. పెళ్లి చేసుకున్నటువంటి ఆ ఫోటోలు అన్నింటి కూడా అందరికి ఫార్వర్డ్ చేద్దాం, ఆ తర్వాత ఈమెను చంపేసి ఎటు వెళ్ళిందని చెప్పేసి అంటే మనం సేఫ్ అవ్వచ్చు అని అనుకున్నాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో మనం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మెడలో పుస్తలు కట్టి దండలు మార్చుకొని ఆ ఫోటోలు అన్నీ కూడా ఇతను తెలిసిన వాళ్ళకి, ఆ అమ్మాయిల పేరెంట్స్కి అందరికి పంపించేశాడు. ఇక ఆ తర్వాత మొదలెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో ఎవరితో నువ్వు చాట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. లేదు, నార్మల్గా అదనేది నార్మల్ చెప్తే ఇక ఆ మూమెంట్లో గోడకి దమాదమా కొట్టేసి చంపేశాడు. ఈ లోపే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు బయట నుంచి. ఎవరు? సాకేత్ భార్య కళ్యాణ్. ఏంట్రా చంపేశావంటే నన్ను మోసం చేసింది అని వాడి స్టోరీ మొత్తం చెప్పాడు. ఇక దాంతో ఆ సాకేత్ కళ్యాణ్ వచ్చేసి ఫ్రెండ్ కదా వీడిని కాపాడుకున్నాం కదని చెప్పేసి నైట్ ఇక శ్రీశైలం హైవే దగ్గర వచ్చేసి స్క్రాప్ గూడౌన్ ఉంటుంది ప్లాస్టిక్, అక్కడ పెట్టేద్దామని చెప్పేసి అనుకుని ఇక నైట్లో అక్కడ పెట్టేసి వచ్చేసాం. ఈలోపు ఆ బాడీ రూమ్లో ఉండంగానే పెళ్ళి, ప్రేమ ఫోటోలు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళకి ఫోన్ చేసి, మేమ్మాయి ఇట్లా పెళ్లి చేసుకున్నాం కదా, మీ దగ్గరికి అన్నట్టుగా బయలుదేరింది వచ్చిందా. అదేంట్రా మా దగ్గర రాలేదు. అదేంటి ఇంకెటు వెళ్ళింది, ఫోన్ కూడా కలవట్లేదు అన్నాడు. ఇప్పుడే కదరా పెళ్లి చేసుకున్నారు, ఫోటోలు కూడా పంపారు, మరలా ఇది ఏంట్రా బాబు అంటే అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి డ్రామా మొదలెట్టాడు. ఆ రోజు ఆ అమ్మాయిని చంపినప్పుడు వాడు ఎక్కువగా వాట్సాప్ కాల్సే మాట్లాడు, నార్మల్ కాల్స్ మాట్లాడడం. అక్కడే దొరికిపోయాడు పోలీసులకి. వాస్తవానికి వాళ్ళ కూడా అనుమానం వచ్చేది కాదు. వీడు అసలు ఎక్కడున్నాడు ఏంటని విచారణ చేస్తున్నట్లు పలానా చోట వస్తానండి అన్నాడు. ఇక ఆ తర్వాత అటు కనపడ్డా. రెండో తర్వాత ఫోన్ ఆన్ అయింది. ఎక్కడున్నాడు ఏంటి విచారణ చేస్తున్న మూమెంట్లోనే ఇంట్లోనే ఉన్నాడు అన్న విషయం తెలిసేసి వచ్చి పోలీసులు ఏమైంది ఏంట్రా అంటే, నాకు భయం వేసింది సార్, నాకు తను వెళ్ళిపోయేసరికి బాధలో ఏం చేసినట్టు తెలియట్లేదు సార్ అని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తూ ఉంటే ఒకసారి ఫోన్ ఇరవబని అని చెప్పేసి చూస్తే అందులో ఆ రోజు ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ఉంది. అంటే ఎలా బయటపడాలి ఈమెను చంపి అన్నట్టుగా వేరే వాళ్ళతో మాట్లాడాడు. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నట్టుగా కూడా మాట్లాడాడు. అన్నట్టుగా పోలీసుకి అర్థమైపోయింది. ఇక 4 బీగితే చెప్పాడు. ఇక ఈ సాకేత్ అండ్ ఈ చింటూ అలియాస్ విఘ్నేశ్వరులను పట్టుకొని లొకేషన్ పట్టుకెళ్తే ఇక అక్కడ ఘోరంగా కుళ్ళిపోయినటువంటి ఆ బాడీ దొరికింది. ఎవరిది అంటే ఆ అమ్మాయి, ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయి. ఇది విషయం. చంపింది ఒక్కడే. చంపిన తర్వాత ఫ్రెండ్స్కి తెలుసు. ఈ విషయం వాళ్ళు పోలీసులు చెప్పకుండా బాడీని మాయం చేశారు. అందుకే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ కూడా అరెస్ట్ చేశారు. వీడికైతే మరణశిక్ష పెట్టడం ఖాయమా అంటే చెప్పలేం. ఎందుకంటే మన కోర్టులో వచ్చేసి కొంచెం క్షమించకుండా ఎక్కువ ఉంటాయి కదా. మీరైతే మీ పిల్లలైతే జాగ్రత్తగా కాపాడుకోండి, స్మార్ట్ ఫోన్ వాళ్ళకి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినా దానిని మంచి కోసం మాత్రం వాడాలని చెప్పండి.